హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం చికెన్ అండ్ వెజిటేబుల్స్తో మనం నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. చికెన్ని బాగా వాష్ చేసుకొని కొంచెం కారం మరియు మసాలా, చికెన్ మసాలా, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలండి. ఇలా బాగా మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. ఇది ఫ్రై చేసుకొని మనం పక్కకు ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇలా మొత్తం ఉప్పు కారం అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా చేసుకొని మనం తింటే ఇది మ్యారినేషన్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసి అన్ని వెజిటేబుల్స్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. దీనికి వెజిటేబుల్స్ అయితే బీన్స్, క్యారెట్, బ్రోకలీ ఇవన్నీ వేస్తున్నాము. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. క్యాబేజ్ కూడా వేస్తున్నాము. ఇలా కట్ చేసి పెట్టుకున్నామండి. అన్నీ వాష్ చేసి శుభ్రంగా వాష్ చేసి కట్ చేసుకున్నాము. బ్రోకలీ అండి, ఇది చాలా హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. సర్వరోగ నివారణ అండి ఇది. బీన్స్ అయితే ఫ్రై అవుతుందండి. కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఇందులోనే కొంచెం సాల్ట్ వేసాము. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి బాగా ఫ్రై చేద్దామండి. ఇవి కొంచెం ఫ్రై అయినాక మనం ప్లేట్లోకి అయితే తీసేసుకొని అదే ఆయిల్లో క్యారెట్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా త్వరగా ఉడికిపోతాయి. నెక్స్ట్ మనం ఇవి కొంచెం ఫ్రై అయినాక ఒక పక్కకి గిన్నెలో వాటర్ పోసుకొని వేడి చేయాలి. కొంచెం సాల్ట్ వేసి నూడిల్స్ ప్రిపరేషన్ అండి. ఇవన్నీ అందరికీ తెలిసే ఉండొచ్చండి. తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాము అంతే అండి. ఈ బ్రోకలీ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇవి అన్ని కూరల్లో లేదంటే బాయిల్ చేసి సాల్ట్ వాటర్లో బాయిల్ చేసి తిన్నా కానీ చాలా బలం ఉంటుందండి. సాలెడ్ లాగా కూడా చేసుకొని తింటారు వీటిని. అవి ఫ్రై అయినాక ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో మనం క్యాబేజ్ని కూడా వేసి ఫ్రై చేస్తున్నామండి. క్యాబేజ్లో కూడా మనకి కాల్షియం ఉంటుంది, అన్ని విటమిన్స్ ఉంటాయండి. ఇప్పుడు క్యారెట్ ఇవన్నిట్లలో మనకి విటమిన్స్ అనేది పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు వాటర్లో మనం నూడిల్స్ని అయితే వేసేస్తున్నాము. వేసి మరి మెత్తగా ఉడికించొద్దండి. కొంచెం ఉడికించి చెన్నీలో వేసి పెట్టేయాలి. ఇలా ఇంకొక 5 మినిట్స్ అయితే నూడిల్స్ మనకి అయిపోతాయండి. ఇప్పుడు ఇంకో గిన్నెలో ఆయిల్ వేసి చికెన్ మ్యారినేషన్స్ చేసి పెట్టాం కదండి, అది వేస్తున్నాము. ఓన్లీ బోన్లెస్ తీసుకున్నామండి. దీనికి మ్యారినేషన్ చేసాం కాబట్టి మనకి త్వరగా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మసాలా కారం వేసామండి దీనికి, అందుకే కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇంకో సైడ్ మనం ఆయిల్ వేసి ఉల్లిపాయలు, కరివేపాకు వేసి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఫ్రై చేద్దామండి. చికెన్ని ఇలా ఫ్రై చేసేసుకున్నామండి. మరి స్టిఫ్గా కాకుండా స్మూత్గా ఉండేలాగా ఫ్రై చేసి తీసేసుకున్నాము. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడు అల్లం వెల్లిపాయ కూడా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి బాగా. ఇందులోనే మనం నూడిల్స్ని కూడా వేసుకోవాలండి. నూడిల్స్తో పాటే మనకి నూడిల్స్ మసాలా, సోయా సాస్, టమాటో కెచప్ అవన్నీ కూడా తెచ్చేసుకుంటాం కదా, అవి కూడా వేసుకోవాలి. ఇందులో లైట్గా పసుపు వేస్తున్నాము. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం నూడిల్స్ని అయితే వేసేసుకోవాలి. వాటర్ అన్నీ వెళ్ళిపోయాయి కదండి, అప్పుడు ఆ నూడిల్స్ని కూడా మనం అందులో వేసేసుకొని బాగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇది 3 ప్యాకెట్స్ అయితే నూడిల్స్ తీసుకున్నామండి. ఎప్పుడో ఒకసారి అయితే తినొచ్చండి, ఫ్రీక్వెంట్గా అయితే పెట్టొద్దు ఎవరికైనా. ఇందులో
మనం నూడిల్స్ మసాలా వేస్తున్నాము. 2 ప్యాకెట్స్ అండి, నూడిల్స్తో వచ్చాయి ఇవి. 2 వేసేసుకొని ఇంకా ఒక్కసారి కలిపేసుకోవాలి. మొత్తం మిక్సింగ్లోనే ఉంటుందండి ఇది మొత్తం. ఇలా షేక్ చేయాలి. తర్వాత ఇందులో టమాటా కెచప్ వేసేసుకొని నెక్స్ట్ సోయా సాస్ అండి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది రెడ్ చిల్లీ సాస్ అండి. 3 వేసుకొని మనం బాగా మిక్స్ చేద్దాం. చివరగా మనం మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. దాంతో ఘాటుగా పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి. ఇంట్లో చేసుకుంటే అందరూ హ్యాపీగా తినవచ్చండి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాం. అంతా కలిపేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసిన చికెన్ని వేసుకుంటున్నాము. హాఫ్ వేసి హాఫ్ పైనుంచి వేస్తామండి. కొంచెం తీసి పెట్టాము, పైనుంచి మళ్ళీ వేద్దాము. ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము. 100 గ్రామ్ చికెన్ తీసుకున్నామండి. మిరియాల పొడి వేసుకున్నాము. మిరియాల పొడి కొంచెం ఎక్కువనే వేస్తామండి, ఘాటుగా ఉంటుంది కదా. అట్లా మొత్తం కలిపేసుకున్నాం కదా. చివరగా మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి మనకి చాలా బాగా టేస్ట్ అయితే ఉంటుంది. ఇలా మొత్తం కలిపేసినాక అన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాము. క్యాబేజ్, క్యారెట్, బీన్స్, బ్రోకలీ అన్నీ వేసి ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. యమ్మీగా సూపర్గా టేస్ట్ అయితే యమ్మీగా ఉందండి. చాలా బాగా సెట్ అయింది టేస్ట్ అయితే. సో మీరు కూడా ట్రై చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వంటకంతో మీ ముందుకైతే వస్తాను. టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ సూన్.